యాదవులకు సదర్ ఉత్సవం లక్ష్మీ పూజ లాంటిదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదర్ ఉత్సవంలో దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దున్నపోతులతో జరిపే ఈ వేడుకలను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. సాంప్రదాయంగా జరిగే ఈ సదర్ ఉత్సవాలు పట్టణంలో ఎంతో ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. ఇంకా మన ఎక్కడ చూసినా కూడా మల్లన్న దేవుడు, తర్వాత వీరప్ప దేవుడు, కొమరెల్లి మల్లన్న దేవుడు అని చెప్పి స్కూల్స్ వచ్చినాయి. మంచి మంచి బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. మనం ఇంకా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి. మరి ఉమ్మడి జిల్లాల్లో మన యాదవ సోదరులు ఇద్దరు 14 మందిలో ఇద్దరు యాదవ సోదరులు కూడా మన ఉమ్మడి జిల్లాలో 3 బలహీన వర్గాలను చూస్తే 2 యాదవ సోదరులే ఇక్కడ ఉండడం. మరి ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులు కూడా నిజాయితీతో నమ్మకంతో మాకు అత్యంత ప్రేమ, అత్యంత నమ్మకంగా, అత్యంత మంచి పనులు చేసేటప్పుడు ప్రోత్సహించే వ్యక్తులలో అధికంగా మా యాదవ సోదరులే, కురువ యాదవ సోదరులే కనుక ఖచ్చితంగా మా కురువ యాదవ సోదరులకు ఇప్పటికే మహబూబ్నగర్లో మంచిగా 3 కమిటీలు కట్టినాం. ఇంకా దాన్ని ఇంకా ఆధునీకరణ చేసి గొప్పగా చేయాల్సిన అవసరం ఉంది. మంచిని చేసి మనం ఎవరికి అన్యాయం చేయడం కానీ, మాట తప్పడం కానీ, మడమ తిప్పడం కానీ